నువ్వు వెళ్ళి రిక్షా పిలుచురారా. అలాగే. ఏమిటో అవతారం? బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఆహా, ఏం తేజస్సురా. ఈ రోజేమో డ్రెస్ రిహార్సల్, రేపేమో ప్రదర్శన. నువ్వు నాతో కొంచెం సహకరిస్తావా? నువ్వు పైకి వస్తానంటే నీ గెడ్డం కూడా పట్టుకుంటాను రా. నాకు కావాల్సిందలా నీకు పేరు ప్రఖ్యాతులు రావడం, ఇదిగో ఇంటికి అల్లుడు కావడం. చెప్పరా నేనేం చేయాలో? నేను విశ్వామిత్రుని కదా, నువ్వు హరిశ్చంద్రుడి. రిహార్సల్ వేద్దాం. హరిశ్చంద్రుడా? మనకి అపోజిషన్ పార్టీరా. సరే, నీ కోసం చేస్తాను చెప్పాను. థ్యాంక్ యూ. నేను హరిశ్చంద్ర డబ్బిచ్చేదావా ఎగదొబ్బేదావా అని అడుగుతాను. నువ్వు ఒంటి మీద ఒలువలు సైతము ఒలిచి ఇచ్చేదను గాని ఆడిన మాట తప్పనుగాక తప్పను స్వామి అనాలి. ఇంతే. ఇంతేనా? రెడీనా? రెడీ. రెడీనా? రెడీ. హరిశ్చంద్ర స్వామి డబ్బిచ్చేదవా ఎగదొబ్బేదవా? ఎగదొబ్బేదను స్వామి. ఫాదర్, నిజ జీవితంలో నీ నోటితో నువ్వెప్పుడూ అప్పు తీరుస్తానని అనలేదు. కనీసం నాటకం కోసమైనా అనొచ్చు కదా. మనసు ఒప్పడం లేదురా. ప్లీజ్ నా కోసం. సరే చూడు, ఈసారి నువ్వు యాక్షన్ తో ఆంగికం కూడా మిక్స్ చేయాలన్నమాట. అంటే డైలాగ్ చెబుతూ ఒలువలు సైతం ఒలిచి ఇచ్చేదను స్వామి అంటూ ఆ ఉంగరం ఈ వాచి ఇవ్వాలి. రిహార్సల్ మళ్ళీ ఇచ్చేస్తాను. ఇచ్చేస్తావా? సరే. రెడీనా? రెడీనా? హరిశ్చంద్ర స్వామి డబ్బిచ్చేదవో ఎగదొబ్బేదవో? వలువలు కూడా ఒలిచి ఇచ్చేదను స్వామి. కానీ నువ్వు వాడిని మాట తప్పకూడదు. నమః. విశ్వామిత్ర, చిచి, ఒరే గోపాలం, ఒరే గోపాలం, ఆ వాచ్యం ఒకరు నాకు ఇచ్చారా? ఒరే, అది నావు కదా నాయన. అందుకే తీసుకెళ్తున్నాను. వీడి సంగతి మర్చిపో.